అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అవునండి. ముగ్గురు బరాబర్ అన్నట్టుగా ఉన్నారు, చాలా ఉన్నారు. సో ఆ ముగ్గురులో ఎవరికి మీ ఓటేస్తారు? మేమైతే బీఆర్ఎస్ కండి. కాసాని జ్ఞానేశ్వర్ గారికి తప్పకుండా ఓటేయాలనుకుంటున్నాం. ఓకే, ఎందుకలా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా నిజాయితీగా లేదు. వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఎవరికి పబ్లిక్ కూడా నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అని ఇచ్చారు. ఆ గ్యారెంటీలు ఏవి కూడా పనికిమాల గ్యారెంటీలు అవి ఇచ్చినా కానీ కూడా ఒకవేళ నేను మామూలుగా చెప్తున్నా, ఒకవేళ ఇచ్చినా కానీ అవి నెరవేరిస్తే 1 సంవత్సరం వరకు కూడా దొబ్బితే చెప్పలేము. అప్రూవ్ చేసి అవి ఇచ్చి వాటిని 1 సంవత్సరం వరకు దొబ్బితే 20 సంవత్సరాలు మన తెలంగాణ మొత్తానికి చిప్ప చేతికి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే 6 గ్యారెంటీలకు ఎంత ఖర్చు అవుతుంది పబ్లిక్కు తెలియదు. సాధారణమైన పబ్లిక్ తెలియకపోవచ్చు. 6 గ్యారెంటీలకు ఖర్చు ఎంత వస్తుంది, 1 సంవత్సరానికి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత ఖర్చు వస్తుంది, ఒక ఫ్రీ బస్సు పెడితేనే ఎంత ఖర్చు అవుతుంది, 1400 కోట్లు అని చెప్తురుగా. మరి ఒక 1 ఇయర్కి వచ్చి మరి అంత పెద్ద ఖర్చు అంటే మరి ఇప్పుడు 200 యూనిట్లు కరెంట్ కానీ, ఇప్పుడు ఇద్దరికి ఏమంటారు పింఛన్లు భార్యకి ఇస్తామన్నారు, భర్తకి ఇస్తామన్నారు. అది 4000 ఇస్తామన్నారు. మరి 4000 పింఛన్లు ఇవ్వడం అంటే ఇద్దరికి ఒక్కొక్క ఇంట్లో 8,000 నెలకంటే అవి ఎంత డబ్బులు అవుతాయి. గ్యాస్ అన్నారు, ఫ్రీ పథకాలు. ఈ ఫ్రీ పథకాలు అనేది ఒక పనికొచ్చే పథకాలు పెట్టాలి, కానీ పనికిరాని పథకాలు పెట్టి రాజకీయ పరంగా చేసుకోవడం అది కరెక్ట్ కాదండి. అది మనకు అభివృద్ధి కార్యక్రమంలో విద్యకు కానీ వైద్యానికి కానీ వీటిలల్లా చేసి మరి ఇప్పుడు ఫ్రీ అన్నారు, స్టూడెంట్కి మొత్తానికి ఫ్రీ పెట్టాలి, బస్సు ఫ్రీ పెట్టండి. అది ఒక మంచి అడ్జస్ట్మెంట్ అవుతుంది. రైతులు లేని మనం లేము కాబట్టి రైతుకు సహకరించమంటున్నాం. రైతులకు ఇప్పటివరకు రైతు బంధు లేదు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు, ఇప్పటివరకు మరి రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఆ రైతు బంధు అనేది నేను 15,000 ఇస్తా అని చెప్పిండు, 15,000 లేదు, 10,000 లేదు. సరే కేసీఆర్ ఎన్నో ఎక్కువ ఎకరాలకు ఉన్న వాళ్ళు కూడా ఇచ్చిండు. ఇప్పుడు మరి ఆ ఎకరాలు కాదు, తక్కువ ఎకరాలకు ఇస్తాడు, ఎక్కువ ఎకరాలకు ఇస్తలేరు. మరి ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ ఎంత కష్టాల్లో రైతులు. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్కి మీ మద్దతు అంటే జనాల మధ్య ఎలా ఉండబోతుంది అంటారు? 100% కాసాని జ్ఞానేశ్వర్ గారు గెలవబోతున్నాడు. ఎందుకంటే కేసీఆర్ అనేటోడు కూడా మన తెలంగాణ గురించి ఎన్నో రకాలుగా పోరాటం చేసినాడు. కేసీఆర్ ఏం తప్పు చేసినండి? ఎవరికేం అన్యాయం చేయలేడు కదా. ఈరోజు తెలంగాణకు మరి 14 సంవత్సరాలు ఈ ఎలక్షన్ మస్తు చేస్తారండి. వీళ్ళు 3 రోజులు కాలేదు, వీళ్ళ మీద మస్తు ఎలక్షన్ వస్తున్నాయి. చాలా చూపిస్తారు, తప్పులు లేవా? మరి ఎంతో నేను ఇప్పుడే చేస్తున్నా, డిసెంబర్ 9 నాడు వస్తున్నాయి తీసుకోండి 2 లక్షలు అని. మరి అన్ని అబద్ధాలు డిసెంబర్ 9 ఇంకా రాలేదా? ఎన్ని డిసెంబర్ 9 వాళ్ళు ఇట్లా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అలా లేవా? వాళ్ళ అబద్ధాలు లేవా? పబ్లిక్ నమ్ముతారా? ఎన్ని రోజులు నమ్ముతారు? పబ్లిక్ అంత పిచ్చోళ్ళేం కారండి. వాళ్ళు ఏదో చేస్తారేమో అనుకొని ఆశపడి గెలిపించారు, ఈరోజు చేసిర్రు. మరి దానికి అనుకూలంగా స్పందించట్లేదు కదా, 6 గారు నెరవేర్చట్లేదు కదా. అవన్నీ వేస్ట్. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చరు. అది నెరవేర్చడం అది సాధ్యం కాదు. 100% చెప్తున్నాము. అది సాధ్యమైన తెలంగాణకు మొత్తం చిప్ప చేతికి వస్తుంది. అడక తినాలి. ఈ 6 గ్యారెంటీలకు డబ్బులు ఖర్చు పెడితే మనకి ఇంకెంత డబ్బు ఉంటుందండి? మనకి ఎంత వస్తుంది ఆదాయము? మనం ఎంత ఖర్చు పెడుతున్నాము? ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మనం అభివృద్ధి ఏం చేసుకుంటాము? ఈ రోడ్లు ఎక్కడైతాయి? గ్రామాలు ఎక్కడ అభివృద్ధి అవుతాయి? హైదరాబాద్ మరి బ్రిడ్జ్లు అంటే హైదరాబాద్ జనాభా ఎంతో విరిగిపోతుంది. మరి అభివృద్ధి ఏమవుతుంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఈ అభివృద్ధి అనేది ఇవి కరెక్ట్గా పథకాలు కావు. ఈ పథకాలు అనేది మంచి నీతి నిజాయితీ పథకాలు పెట్టాలి, పబ్లిక్ సేవ చేసే పథకాలు పెట్టాలి, పబ్లిక్ సేవ చేయాలి. ఒక పాలన ఈ సంవత్సరం 5 సంవత్సరాలు కాకుండా ఇంకా 5 సంవత్సరాలు ఇస్తారు, ఇంకా 5 సంవత్సరాలు ఇస్తారు పబ్లిక్. అట్లా మంచి పాలన చేసుకుంటే వాళ్ళు, కానీ పబ్లిక్ తప్పుతోడు పట్టించి పనికి మళ్ళీ హామీలు ఇచ్చి ఈ పబ్లిక్ ఏదో మేము చేస్తున్నాము ఇప్పుడు వస్తున్నది అంటే ఎవరింట్లోకైనా ఎవరు ఇయ్యరు. కేసీఆర్ కూడా మన ప్రభుత్వం డబ్బే ఖర్చు పెట్టవచ్చు, ప్రభుత్వం చేయొచ్చు, కానీ కష్టపడ్డాడు. తెలంగాణ గురించి ఎన్నో 14 సంవత్సరాలు పోరాటం చేసిండు. అన్ని సంవత్సరాలు కష్టపడి చేసి తెలంగాణను సాధించిండు. ఈరోజు అభివృద్ధి ఎంతో చేసినాడు. కేసీఆర్ ఎందుకు చేయలేడు? కరెంటు చేయలేడా? ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎంతమందికి నీళ్లు లేక ఎంత తిప్పలబడ్డారు. వాటర్ ఇంటికి నల్ల రావట్లేదా? దాన్ని కూడా వ్యతిరేకిస్తే పబ్లిక్ ఎట్లా క్షమిస్తారు? మంచిగా చేసిందని మంచిగా నాలు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే మంచిగా చేసిందని మంచిగా చేసిన నువ్వు ఇంకా కొత్త పనులు చేయి. అభివృద్ధి చేయడానికి ఎన్నో ఉంటాయి కదా పనులు. ప్రజలకు సేవ చేయాలంటే ఏదో మార్గంలో చేయొచ్చు కదా. ఏదో మార్గంలో చేసి మంచి పనులు చేసి ప్రజల ఉదయాలు దోసుకో, ప్రజలకు ఏం కావాలో తెలుసుకో, మంచి చేసి రేవంత్ రెడ్డిని కూడా మంచి పాలన చేసి మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ హృదయాలు దోసుకొని ఓట్లు వేయించుకొని మళ్ళీ కూడా నువ్వు గెలిచేటట్టు చేయాలి తప్ప తప్పుతో పట్టించి ఇక మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేది ఏదో పిచ్చి హామీలు ఇచ్చి
అనవసరంగా పబ్లిక్ తప్పుతో పట్టేసి ఎవరు క్షమించరండి. పబ్లిక్ ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తుర్రు. ఎవరేమి అమాయక ప్రజలు గారు, వాళ్ళ అమాయకాలు అని ఈరోజు అమాయకులు అని చెప్పి ఆడుకున్నా కానీ రేపటికైనా బయట పడుతుంది అంతా. ఆ రోజంతా వాళ్ళు శిక్షిస్తారు అంతే తప్ప ఈరోజు ఏదో చెప్పి ఏదో చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎవరు క్షమిస్తారని చెప్తున్నాండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.